అందరికీ వందనాలండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనమండి. పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ చదువుతున్నానని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనేకులకు చేరువవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. 3వ అధ్యాయము 1వ వచనమండి. ప్రవక్తగా హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. 3వ వచనమండి. దేవుడు తెమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారాల నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశమండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెడుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. 5వ వచనమండి. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలవబడగా భూమి కంపించుచు ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తలగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణగును. పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించువాడు. కూషీల డేరాల్లో ఉపద్రవము కలుగగా నేను చూచితిని. మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణికెను. 8వ వచనమండి. యెహోవా, నదుల మీద నీకు కోపము కలిగినందున నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. 9వ వచనమండి. విల్లు వరములో నుండి తీయబడి ఉన్నది. నీ బాకుతోడని ప్రమాణము చేసిన నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు. భూమిని బద్దలు వేసి నదులను కలుగజేయుచున్నావు. 10వ వచనమండి. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును. సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. 11వ వచనమండి. నీ ఈటెలు తల్లతల్లలాడగా సంచరించి నీ బాణములు కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోదురు. 12వ వచనమండి. బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. మహోగ్రుడవై జనములను అణగదొక్కుచున్నావు. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానులు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. బీదలను రహస్యంగా మృంగివేలనని ఉప్పొంగుచు నన్ను పొడి చేయుటకై తుపాను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు. 15వ వచనమండి. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచు ఉన్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. నా శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి. నా కాళ్ళు వణుకుచున్నవి. 17వ వచనమండి. అంజురపు చెట్టు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాల్లో పశువులు లేకపోయినను. మామూలుగా అయితే చిన్న బైబిల్లో ఎడం వైపు ఉండి పైన ఉంటాయి కదండి అక్షరాలు. ఇవి ఒక్కసారిగా ఇలా చూసేసరికి దీంట్లో ఉందేంటి వాక్యం అని అనిపించింది. మన రెగ్యులర్ బైబిల్ అయితే పైన ఉంటే చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏం చెప్తుందంటే కింద ఉండి ఎలా ఉండేసరికి ఏంటి ఈ వాక్యం వచ్చింది ఏంటి అనుకుంటున్నాను నేను. ఓకే అండి. 18వ వచనమండి. నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. 19వ వచనమండి. ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడుపజేయును. ఇంతటితో నెక్స్ట్ జఫన్యా గ్రంథం అండి, హబక్కూకు గ్రంథం పూర్తి చేసుకున్నామండి.